మావోడు తురుము, మావోడు గొప్ప, మావోడు ఏడైనా ఏందని చేయగలడు అన్నప్పుడు ఇబ్బంది లేదు. వాడు ఏదైనా పని చేసి వచ్చినప్పుడు అప్పుడు తగ్గించబడతాం మనం. గర్విష్ఠులు ఏమైపోతారు? తగ్గించబడతారు, నలుగురిలో అవమానపడబడతారు. ఇంకా ఏమంటున్నాడు? ఇంకొక మాట ఏమంటున్నాడు? ఈ వినయ మనస్సు గలవాడు ఘనతనుంతాడు. వినయంగా వినండి పిల్లలు, అమ్మా, వినయంగా మనం కూడా అండి. గర్వం పిల్లలకైనా మనకు కూడా ఉంటుందా? పిల్లలకు ఉంటుందా? పెద్దోళ్ళకు ఉంటుందా? తల్లులకు ఉంటుందా? తల్లిదండ్రులకు ఉంటుందా? పిల్లలకు వస్తుందా? చెప్పండి. గర్వం మీరు చెప్పాలి. పిల్లలకు ఉంటుందా గర్వం? అంటే యవనస్తులకు ఉంటుందా? తల్లిదండ్రులకు ఉంటుందా గర్వం? సీన్ కరెక్ట్గా చెప్పాడు. సీన్ కరెక్ట్గా చెప్పాడు. తల్లిదండ్రుల నుంచి వచ్చిందేనండి అది, ఆ గర్వం. మనమేం తక్కువేం కాదు. మనం కూడా ఆ వయసులో ఇంకా గర్వంగా ఉన్నాం. మనం పిల్లల్ని అంటాం కాదు, కానీ మనం కూడా అలాగే ఉన్నాం. కానీ అలాగా నేనున్నలాగా వాళ్ళు ఉండకూడదని మనం ఇప్పటి నుంచే వారిని ఏం చేయాలంటే మంచిగా పెంచాలి. ఇదిగో మనం తగ్గించుకోవాలి, పిల్లలను కూడా తగ్గింపు జీవితంలో పెంచాలి. అప్పుడు ఏం కలుగుతుందో మనకు లాభం అంటే, ఇదిగో వినయ మనస్సుకుడు ఘనత నొందుతాడు. ఘనత ఎప్పుడు వస్తుందో తెలుసా? వినయముతో మీరు ఎప్పుడైతే వింటారో, దేవుని యొక్క మాటను ఎప్పుడైతే లక్ష్యం చేస్తారో, అప్పుడు ఖచ్చితంగా మీరేమవుతారో తెలుసా? ఘనత నొందుతారండి. నిజంగా వాస్తవానికి ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా. నా వెనక ఎవరైనా కానీ అనుభవం కలిగినటువంటి దైవ సేవకుడు ఎవరైనా కానీ వాక్యం